ఉత్తర దిక్కులోనున్న రైవత మహర్షులు తలపెట్టిన యాగ సంరక్షణకు వెళ్లిన బలరాముడి గుణాలు నడవడికలను మెచ్చి మహర్షులు తమ పుత్రిక రేవతిని బలరామునికిచ్చి వివాహం జరిపించారు. నవవధూవరులను ఇలాగే నిలబెట్టి మాటలాడుతావా, లేదా నీ వదినగారి ఆశీర్వాదాన్ని పొందుతావా? కళ్యాణ ప్రాప్తిరస్తో. శ్రీకృష్ణునికి 16,008 వివాహ భాగ్యాలు. ఈ సత్యభామ ఇప్పటికి ఏనాడు కూడా తప్పటడుగు వెయ్యనే లేదు. కృష్ణ, మురళిని మ్రోగించుట మానివేసి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఓహో, నా నాట్యాన్ని పరిహాసమాడుతున్నావా? నీ వేణునాదమందు అపస్వరాలు ధ్వనించవచ్చును. నాట్యానికే పేరు పొందిన మయూరము తప్పుగా నర్తించవచ్చును. అయితే ఈ సత్యభామ ఇప్పటికి ఏనాడు కూడా తప్పటడుగు వెయ్యనే లేదు. కృష్ణ, నీకేమిటో మతి భ్రమించినట్టుగా ఉంది. అందువల్లనే కారణం లేకుండానే నవ్వుతున్నావు. నీ నవ్వులాటను ఆపి మురళిని మ్రోగిస్తావా లేదా? ఉండు, నీకు సరైన పాఠాన్ని నేర్పిస్తాను. ఆగు. సత్య, కృష్ణ, సత్య, కృష్ణ ఆగు. వద్దు సత్య, వద్దు, వద్దు సత్య, కృష్ణ సత్య ఆగు. వద్దు. కృష్ణ, నిన్నే ఆగు. వద్దు సత్య, వద్దు సత్య, సత్య. ఏయ్ కృష్ణ, ఆగకపోతే ఆగు సత్య, వద్దు. అయ్యో సత్య. కృష్ణ, భామా వద్దు. భామా ఆగమంటుంటే ఆగవేంటి? నా మాట విను. కృష్ణ ఆగు. సత్య వద్దు. సత్య ఆగు. ఆగు సత్య. ఆగమన్నానా? సత్య. కృష్ణ, నిన్ను. సత్య ఆగు. సత్య, కృష్ణ నేను ఆగు. చెప్పేది విను. సత్య, సత్య, నిన్ను. నా మాట విను సత్య. ఆగవా? ఉండు. కృష్ణ, ఓ సత్యభామ, సత్యభామ త్వరగా రాయిటు. వస్తున్నాను. ఏంటి? నీకు మంచి శుభవార్తను తీసుకొచ్చాను. నువ్వు కూడా శుభవార్తలు తీసుకొస్తావా? ఎందుకు తీసుకురాకూడదు? నీకచ్చంత త్వరగా మా కృష్ణయ్యతోటి వివాహం అవుతుంది. అవునా? అలాగని నీకు చెప్పిన వారెవరు? వేరే ఎవరో కాదు, అతని వదిన గారైన రేవతీదేవి కృష్ణయ్యను ఆశీర్వదించారు. నిజంగానేనా? అవును సత్యభామ, నారదుని ఆదేశంతో రేవతీదేవి 8 సార్లు, బలరామయ్య 16,000 సార్లు కృష్ణయ్యని కళ్యాణమస్తు అని ఆశీర్వదించారు. నీతో కలుపుకొని శ్రీకృష్ణయ్యకి 16,008 మంది కన్యలతో కళ్యాణ ప్రాప్తి కలిగింది తెలుసా? ఏమంటున్నావు నువ్వు? అవును సత్యభామ, మా అన్నా వదినల ఆశీర్వాదం ఎన్నటికీ వ్యర్థం కాదు. ఇక నారదుల మాట బ్రహ్మలిఖితమంతగా నిజమవుతుంది. సత్య, 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 ఇతని మాటలు నమ్మవద్దు. శుద్ధ అబద్ధాల పుట్ట. ఇదేమిటి శ్రీకృష్ణ, అంతఃపురంలో ఉన్నవాడివి హఠాత్తుగా ఇక్కడికలా ఊడిపడ్డావు? ఇప్పుడు తెలిసిపోయింది, నీ పెళ్లి విషయం చెప్పడానికని ఇక్కడికి వచ్చావు, అవునా? వసంతక, వసంతక, నీకేదో మతి భ్రమించినట్లుంది. సూర్యోదయం నుంచి నేను సత్యభామతోనే ఉన్నాను. ఇక అంతఃపురంలో ఎలా ఉంటానయ్యా? కదా సత్య? ఇదేమిటి కృష్ణ, ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నావు? అంతఃపురంలో మా మధ్య లేనంటావా? నేను అంతఃపురంలో ఉన్నానా? కల్లా. ఓహో, కల్లంటావా? కృష్ణ, నిన్ను వదిన గారు అష్టదళ పుష్పంతో కళ్యాణమస్తు కళ్యాణమస్తు అని ఆశీర్వదించలేదు? లేదు వయస్యా. ఏంటి లేదంటావా? నారద మునివర్యులు 16,008 వివాహాల భాగ్యం నీకు కలుగుతుంది అని చెప్పలేదా? సత్య, ఈ పిచ్చివాడి ప్రేలాపనకి నేనేమని చెప్పాలి? నీ కనుసన్నల జాడలలో
నీ ముందే ఉన్నాను. నీ చీర చెంగునే పట్టుకుని వెంటపడుతున్నాను. ఆ భగవంతుడి కృప వలన నిన్ను నా ప్రియపత్నిగా బడసి ఆ శ్రీరామచంద్రుని వలె ఏకపత్నీ వ్రతాన్ని స్వీకరించవలననియు అది ఆచరించవలననుకుంటే ఈ మూర్ఖుడు అపోహలు కల్పిస్తున్నాడు. ఆహా, సత్య, నా భామామణి, సత్యంగా చెబుతున్నాను. నేను మా వదిన గారిని చూసేందుకు వెళ్ళనేలేదు. ఇక ఆవిడ గారి ఆశీర్వాదాలు పొందటం ఎలా సాధ్యం? కృష్ణ, ఉమ్, ఉమ్, పోతే మా అన్నగారంటావా? వారి ఆశీర్వాదాలు సదా నాపై ఉంటాయి. వాటిలో విశేషాలేమీ లేవు కదా. మరైతే ఆ 16,008 వివాహాల సంగతి? సత్య, కేవలం ఒకే ఒక్క పురుషుడు 16,008 మంది భామల్ని పెళ్లాడటం సాధ్యమా? ఇదంతా ఈ వసంతకుడి దుష్ప్రచారం. అది నిజమే అయితే ఈ జన్మలో నేను నీ ముఖాన్ని చూసేది లేదు. సత్య సత్య సత్య, నీకు నా మీద, నా మాట మీద, మన ప్రేమ మీద నమ్మకం ఉంది కదా? నమ్మాను, నమ్ముతున్నాను. కృష్ణ, ఉమ్, ఈ మాటలన్నీ నువ్వే అంటున్నావా? ఈ విషమ పరిస్థితి నేను కాకపోతే నువ్వు చక్కబెట్టగలవా? ఆ? ఇదంతా నువ్వు చేసిన నిర్వాహకమే. ఇక ముందన్నడు నా సత్యభామ మనసును చెడగొట్టుటకు ప్రయత్నించవద్దు. ఏంటి? నేను సత్యభామ మనసును చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఉమ్. అయ్యో దేవుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. ఏ కలహాల కల్లయ్యా, నా కృష్ణుడి గురించి నోటికొచ్చినట్టుగా అభండాలు అలా వేస్తావా? అడుగు. చాడీలు పితూరీలు చెబుతూ మా ఇద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తున్నావా? ఆ? ఇంకో క్షణం పాటు నువ్విక్కడుంటే నిన్నేం చేస్తాను? ఆ, పోనిము పోనిము, ఏదో తెలియక పొరపాటు చేశాడు. పోనిము. కృష్ణ, చూసావా, మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఏ ఆ, అన్యాయం. నారదముని, మా వదిన గారు నన్ను మనసారా ఆశీర్వదించి అనుగ్రహించిన ఈ పూలరేకులు సాక్షాత్ బ్రహ్మమహేశ్వరులతో సహా సకల దేవాధిదేవతలు ఆశీర్వదించి కురిపించిన అక్షతల వలె శ్రేష్టమైనవి. అవును కృష్ణ, వీటిని నువ్వు అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నారదా, ఆ, ఇదేమిది? 8 దళాలలోనూ ఒక్క దళం మాత్రమే తొడిమతో కలిసి ఉంది. ఆ, ఇక మిగిలిన ఏ దళమో దానితో కలియుటలేదు. ఏమి దీనర్థం? కృష్ణ మహాశయ, ఇందులో విశేషమైన అర్థమే దాగి ఉంది. నీకు అన్నిటిలోనూ ఎదురు తిరిగేది, అడ్డు నిలిచేది ఆ నీ ప్రియతమ సత్యభామ. సత్యభామ? సత్యభామకు ఈ దళాలకు ఏమిటి ముడి? మామూలు ముడి కాదు, బ్రహ్మముడి. కృష్ణ, ఒకవేళ నీవు గనక ముందుగా సత్యభామను వివాహమాడితే మిగిలిన వారిని నువ్వు వివాహమాడుటకు సాధ్యమే కాదు. అలా ఎందుకని? తొడిమతో కూడిన మొదటి దళమే సత్యభామ. మిగిలిన దళములను తనతో కలవనివ్వలేదు ఆ సత్యభామ అనే దళం. ఎందుకంటే సత్యభామామణికి సమతులతో కలిసి ఉండుట ఇష్టం లేదు. ఓహో, అటులైనచో ఈ అష్టదళముల సంకేతం ఏమిటంటారు? ఈ 8 దళములు అష్టలక్ష్ముల అంశలు. త్రేతాయుగమందు సీతగా జన్మించిన మహాలక్ష్మియే ఈ యుగంలో అష్టలక్ష్ములుగా జననమొందారు. కృష్ణ, నీకు తెలియరాని విషయం ఏమున్నది? అన్నింటినీ ఎరిగినవాడవు, సర్వాంతర్యామి నీవు సర్వేశ్వర.
కృష్ణ 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 నీ దివ్య సౌందర్యం గురించి నేను విన్నాను. నీ లీలామానుష రూపాన్ని చిత్రించాలని ప్రయత్నిస్తున్నా నా ఊహకి కల్పనకి అందక విఫలమవుతున్నాను. ఈ విషయంలో నాకేమీ తోచడం లేదు. విదర్భదేశ రాకుమారి రుక్మిణి పాపం దిగులుగా ఉన్నట్టుంది. నేను వెళ్ళి ఓదార్చి వస్తే బాగుంటుందేమో నారదా. వలదు వలదు, ఈవిడ దిగులు కన్నా ఆవిడ అలక గొప్పది. ముందు వెళ్ళి ముడుచుకుని ఉన్న ఆ సత్యభామను సమాధానపరచు. నేను వెళ్ళి రుక్మిణి ప్రేమను కనుగొని నీ హృదయంలోని అనురాగాన్ని వివరించి వస్తాను. ఆ పుణ్యకార్యం చేసిన ఫలమైనా నాకు ప్రాప్తిస్తుంది. అలాగే కానివ్వండి. నారాయణ. కృష్ణ పరమాత్మ, నిన్ను కనులారా కంచే భాగ్యం నాకింకనూ అనుగ్రహించవా? శిశుపాల మహారాజా, సూరాది సూర శిశుపాల మహారాజా, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ, జై 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 మహిపాల, విజయీ భవ, విజయీ భవ, వీరవరేణ్య శిశుపాల మహారాజా, బహుపరాగ్, బహుపరాగ్. ఓహో, ఏ ప్రభువుల ముఖారవిందము దివ్యకాంతులతోడ రాణించుచున్నది. రాణించుచున్నదా? ఆడుకు తిన్నట్టుంది. ఏమంటివిరా శకున పక్షి? ఏమీ అనలేదు మహాప్రభు. తమ ముఖంలోని తేజస్సు వల్ల గ్రహణానికే గ్రహణం పట్టినట్టుంది. అటులైన సరే, అటులైన సరే. ఒరే శంభు, మన ప్రభువుల వారు వేటకు వెళ్తున్నట్టు లేదు, యుద్ధానికి వెళ్తున్నట్టున్నది. యుద్ధానికైతే ఇలాగే వెళతారా? మరి చతురంగ బలములే లేవు. ఒరే శంభు,
మన ప్రభువుల వారే మహా సైన్య సమానులు. వారు గర్జిస్తూ ఉరికినచో 100,000 అశ్విక దళము, 1,000,000 గజదళము సరిపోరు. తెలిసిందా? భళా భళా, ఈ శిశుపాలునికి సరైన అనుచరుడివి నీవు. ఓహో, తీసుకుని కొంచెం ఆగండి మహాప్రభు. ఏమాయి మురక శిఖామణి, మా ప్రభువులను, అందులోను మా నగధీర ప్రభువులను కేవలం అశ్వ సైనికులు, గజ సైనికులతో పోలుస్తావా? వారి ఒక పాదము 100,000 అశ్విక దళానికి, మరొక పాదము 1,000,000 గజదళానికి సరి సమానము. వారు చిటికేశారంటే నందకులము మునిగిపోతుంది. మా ప్రభువులు యుద్ధానికి సన్నద్ధులే వెళ్లారంటే వారి కాలికోటికి చిక్కిన శత్రువులు నుజ్జునుజ్జైపోతారు. అవును కదా మహాప్రభు? గొప్పగా అద్భుతంగా చెప్పావు. సాహసవంతుని సాహసమును చక్కగా వర్ణించావు. ఈ శిశుపాలుడి శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఏకైక అనుచరుడివి నీవే. మా జన్మదిన కానుకగా ఈ ముత్యాలహారమును తీసుకో. మహాప్రసాదం మహాప్రసాదం. పదండి వేటకి. రాకుమారి, ఉదయం ఉపాహారాన్ని స్వీకరించలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఎందుకిలా నిద్రాహారాలు మానుకొని ఆకలితో అలమటిస్తున్నారు? ఈ పాలైనా సేవించండి, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. నేనిప్పుడు ఏమీ సేవించలేను. నా మనసుకు కావలసినది నా కృష్ణుడే, అతని రూపమే. అతని రూపాన్ని చిత్రించినప్పుడు మాత్రమే నాకు ఆనందం, పరమానందం. నా ఏకాగ్రతకు భంగం కలిగించకో. నువ్విక్కడి నుండి వెళ్ళు. కృష్ణ. రుక్మిణి, రుక్మిణి, ఎందుకింత భావపరవశరాలవవుతున్నా? నా మనసు నీకు తెలీదా? అది ఆ కృష్ణుణ్ణే కోరుతోంది. అయితే నా మనసులో అతని రూపాన్ని ఊహించలేక, అతని చిత్తరువును ఈ నమలీక కుంచెతో చిత్రించుట వీలుకాక బాధపడుతున్నాను. ఓ, అదా నీ బాధ? రుక్మిణి, కృష్ణుని నామాన్ని స్మరించు. నీ మనసులోని అలజడిని శాంతింపచేస్తాడు. ఆ కృష్ణుడి నామాన్ని స్మరించుకుంటూ ఆడి పాడి స్తుతించేవారికి సంపదల భాండాగారాన్ని ప్రసాదిస్తాడని తెలుసు. అయితే నా మనసుకు తృప్తి అన్నదే కలుగుటలేదే. నీవు ఎరుగవా? ఇదివరకు గోపికలు మనసులోనే ఆరాధించారు. నువ్వు అలాగే ఆరాధించు. ఆరాధించటం మాత్రమే కాదు, నా హృదయంలో ఆ కమలాక్షిని మూర్తిని స్థిరపరుచుకున్నాను. అయినను నా భక్తి అనే కుంచెతో అతని సుందర రూపమును చిత్రించలేకపోతున్నాను. ఆ నయన మనోహరుని చిత్తరువును చిత్రించుట సాధ్యము కాలేదని వేదన చెందవలదు. నీ భక్తిని, ప్రేమను మెచ్చి అపారమైన కృపను అతడు కురిపిస్తాడులే. కృష్ణ, పగలు రాత్రి విడువక నీ నామస్మరణే చేస్తున్న నాకు నీ దర్శన భాగ్యము నొసగి నా జన్మ సార్థకమునరించు గోపాల. నారాయణ నారాయణ. భగవంతుడు లేని స్థలమే లేదు. అంతా అతని సామ్రాజ్యమే. యవ్వనంలోకి అడుగు పెట్టినంతనే వాడు ఇంకా దురహంకారంతో ప్రవర్తించసాగాడు. యువరాజు అనే గౌరవం, బాధ్యత లేకుండా రాజ్య ప్రజలతో అనుచితంగా ప్రవర్తించటమే కాకుండా జన్మనిచ్చిన తండ్రి అనేది కూడా మరచిపోయి ఈయన మీదే కత్తి దూసి ఈయన్ని బెదిరించి బలవంతంగా సింహాసనాన్ని ఆక్రమించాడు వాడు.